హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? వెల్కమ్ మై ఛానల్. ఈరోజు గోంగూర కర్రీ చేస్తున్నానండి. గోంగూర, చికెను, పచ్చిమిర్చి కావాలండి వీటికి. ఆయిల్ స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నానండి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక అందరికీ గోంగూర పప్పు ఇష్టం కదండి. గోంగూర పచ్చడి, గోంగూర మటను. నేను గోంగూర చికెన్ చేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు వేయాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. కలుపుకోవాలి బాగా. మూత పెట్టి వేయించాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ చాలు. గోంగూర వేస్తున్నాం కాబట్టి మనం అల్లం వెల్లుల్లి కొద్దిగా తగ్గించే వేసుకోవాలండి. ఫ్లేవర్ వేరే అవుతుంది ఎక్కువ వేస్తే. కొద్దిగా పసుపు వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్. బాగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు వేయించుకున్నాక మూత పెట్టి 1 నిమిషం ఉంచాలండి. తర్వాత చికెన్ వేసుకున్నానండి. 1/2 కేజీ చికెన్ అండి ఇది. 1/2 కేజీ కొద్ది తక్కువ ఉంటుంది. ఫ్రెష్గా 2-3 సార్లు కడగాలండి చికెన్. ఇక్కడ గోంగూర, పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసి మగ్గించుకోవాలండి. మూత పెట్టి ఒకసారి కలిపి మూత పెట్టి ఉంచాలండి. 5 మినిట్స్ మగ్గించుకోవాలి. చికెన్ బాగా కలుపుకొని మూత పెట్టాలండి. ఇంకా 5 మినిట్స్ మగ్గించుకోవాలి బాగా. ఆయిల్ తేలింది కదండి, ఉడికింది బాగా. బాగా కలుపుకోవాలండి. మళ్ళీ అడగంటకుండా. కారం పొడి వేయకముందే బాగా ఉడికించుకోవాలండి చికెన్. అప్పుడే టేస్ట్గా ఉంటుంది. స్మెల్ అనేది లేకుండా, చికెన్ స్మెల్ లేకుండా. ముందే కారం పొడి వేస్తే స్మెల్ వస్తుంది. కారం పొడి వేయకుండా పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి 10 మినిట్స్ అట్లా. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ ఉంచుకోవాలండి. ఇక్కడ గోంగూర, పచ్చిమిర్చి మగ్గాయండి. కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలండి. ఇక కొద్ది మెత్తగా పడాలి. పచ్చిమిర్చి ఎక్కువ అనిపిస్తుంది కానీ కారం లేదండి, అందుకొరకే అలా ఎక్కువ వేసాను.
ఇష్టం ఉంటే తీసేయచ్చు, పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు. ఇక్కడ చికెన్ మగ్గిందండి, బాగా ఆయిల్ తేలింది, వేగింది కూడా. పచ్చిమిర్చి గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చండి, అప్పుడు తక్కువ వేసుకోవాలి. నేను కారం పొడి తక్కువ వేస్తున్నానండి, 1 టేబుల్ స్పూనే వేస్తున్నా. పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నాయని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలండి, అంతా కలిసేటట్లు. ఓకే అండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటే కొద్ది కారం, పచ్చిమిర్చి తక్కువ వేసుకోవాలండి, కారం ఉంటుంది కదా. ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళు తీయొచ్చండి, అయినా గోంగూర వేస్తాం కాబట్టి అంత కారం ఉండదండి. గోంగూరలో మగ్గుతుంది కదా, పులుపు ఉంటుంది. ఆయిల్లో ఉడికిస్తాం కాబట్టి కారం ఉండదండి, ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్లో. ఓకే, బాగా ఆయిల్ తేలిందండి చికెన్. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలండి, అన్నీ కొద్దిగానే వేసుకోవాలండి. ఏదైనా 1 టీ స్పూన్ వేసుకున్న ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మసాలా వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలండి. ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచాలండి. మగ్గింది బాగా చికెన్. ఇప్పుడు గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. గోంగూర పేస్ట్, పచ్చిమిర్చి అండి. గోంగూర పేస్ట్ లాగా తయారైంది చూడండి. 4 కట్టలు తీసుకున్నానండి, చిన్న సైజు ఉన్నాయి. చికెన్ తగ్గట్టు తీసుకోవాలండి ఎప్పుడైనా గోంగూర, ఎక్కువ పుల్ల కూడా అవసరం లేదు. పచ్చిమిర్చి గోంగూర తగ్గట్టు తీసుకోవాలండి. పచ్చిమిర్చి కారం లేదు కాబట్టి నేను అలా వేసానండి, ఎక్కువ వేసాను. కొద్దిగా కారం ఉంటే తక్కువ వేసుకోవచ్చండి. ఇష్టం లేని వాళ్ళు తీసి పెట్టొచ్చండి, ఆయిల్లో మగ్గుతాయి కదా, పక్కకు తీసి పెట్టొచ్చు పచ్చిమిర్చి. ఓకే అండి, ఇంకా 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. ఓకే అండి, చికెన్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి చెప్తున్నాను. ఓకే అండి, బాయ్, సీ యూ అగైన్, బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్, బాయ్ బాయ్.